హాయ్! మీరు కుంభమేళాకెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే పక్కా ఈ వీడియోనైతే మిస్ కాకండి. నేనైతే కుంభమేళాకి బై బస్ హైదరాబాద్ నుంచి వెళ్ళాను. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే బై ట్రైన్ గానీ, బై బస్ గానీ వెళ్ళొచ్చు. ట్రైన్‌లో ప్రస్తుతానికి టికెట్స్ అయితే అవైలబుల్‌గా లేవు. కాకపోతే తత్కాల్ ఓపెన్ అయితే ఒకవేళ ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు బస్‌లో వెళ్ళాలి అనుకుంటే మాక్సిమం స్లీపర్ బెర్తే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే జర్నీ 24-26 అవర్స్ పక్కా ఉంటుంది. అంతసేపు కూర్చొని వెళ్ళాలంటే పక్కా బ్యాక్ పెయిన్ వస్తది. ఒకసారి మీరు ప్రయాగరాజ్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి సంగంకెళ్ళాలంటే అరౌండ్ 10-15 కిలోమీటర్స్ అవుతుంది. ట్రావెలింగ్ కోసం బైక్స్, ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. అవి అవైలబుల్‌లో ఉన్నా కూడా త్రివేణి సంగం దాకా వాటిని అలో చేయరు. మినిమమ్ 2-5 కిలోమీటర్స్ అయితే పక్కా నడవాల్సిన పరిస్థితి వస్తుంది. మెయిన్‌గా ఎక్కడైనా స్టే చేయాలి అంటే చాలా పెద్ద ఇబ్బంది. ఎందుకంటే హోటల్ వాళ్ళైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. ఇంక నెక్స్ట్ వచ్చేసి అక్కడున్న పెద్ద పెద్ద టెంట్‌లో స్టే చేయడం కోసం పర్ పర్సన్ 1000-1500 చార్జ్ చేస్తారు. ఇంక నేను చూసినంత వరకైతే చాలామంది ఆ ఘాట్ ఏరియాలోనే నిద్రపోతూ ఉన్నారు. ఇక ఫుడ్ విషయానికొస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ దారిలో అన్నదానాలు లేదా ఏమైనా స్నాక్ ఐటెమ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అమ్ముతూ ఉంటారు. నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏమనిపించిందంటే అక్కడ టాయిలెట్స్ అయితే అంత హైజీన్‌గా అయితే ఏమీ లేవు. అలానే డ్రెస్ చేంజ్ చేయడం కోసం రూమ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అదొకసారి చూసుకొని వెళ్ళండి. సంగంలో స్నానం అయిపోయిన తర్వాత దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. పక్కా విజిట్ చేయండి. వాటిల్లో బడే హనుమాన్ టెంపుల్, అలహాబాద్ ఫోర్ట్, దీనిని అక్బర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలోపి దేవి మందిర్, తర్వాత మక్కేశ్వర టెంపుల్, నాగవాసుకి టెంపుల్, శంకర్ విమన్ మండప్, ఆనంద్ భవన్. ఈ ప్లేసెస్ అయితే పక్కా మిస్ అవ్వకండి. మీకు ఇంకా టైం ఉంటే అగోదాలో అందరూ ఒక ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్కి కూడా ఒకసారి విజిట్ చేయండి. పక్కా మీరైతే వింటర్ క్లాత్స్ అలానే బెడ్షీట్స్ క్యారీ చేయండి. ఎందుకంటే నైట్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మీకు కుంభమేళాలో ఏ ప్రాబ్లం అయినా కానీ అక్కడ అడుగడుగుకి పోలీసులు ఉంటారు. ఒకవేళ దగ్గరలో పోలీసులు ఎవరు లేకపోతే నేను స్క్రీన్ పైకి ఇచ్చే హెల్ప్‌లైన్ నెంబర్‌కి పక్కా కాల్ చేయండి. ఈ కుంభమేళాలో 6 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. వాటిని సాహి సానాలు అంటారు. వాటిని స్క్రీన్‌పై ఒకసారి డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఫైనల్‌గా కుంభమేళా ఎళ్ళిన ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు, ఆపదలు పడకుండా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నా. హర హర మహాదేవో!